హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ మీ శ్రావణి. నేను ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో హంగర్ బాక్స్ అప్లికేషన్ ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం. మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ స్టార్ట్ అయితే కనుక ఈ అప్లికేషన్ గురించి తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను చూపిస్తాను. అసలు ఈ హంగర్ బాక్స్ యాప్ ఎందుకు అంటే, మీరు ఏదైనా టీసీఎస్ ఆఫీస్లో క్యాంటీన్లో ఏమైనా ఫుడ్ తీసుకోవాలి అని అనుకుంటే ఈ యాప్ కంపల్సరీ ఉండాలి. టీసీఎస్ అనే కాదు, చాలా కంపెనీస్లో హంగర్ బాక్స్ అప్లికేషన్ని యూజ్ చేస్తున్నారు. మీకు బెస్ట్ క్యాంటీన్ అండ్ క్యాఫెటేరియా ఎక్స్పీరియన్స్ కోసం ఈ అప్లికేషన్ని ఇన్వెంట్ చేశారు. అసలు ఈ అప్లికేషన్ ఎందుకు అంటే, మీరు క్యాంటీన్కి వెళ్ళకుండానే అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు మీరున్న ప్లేస్ నుంచి. అండ్ వాటి కాస్ట్ అండ్ ఎవ్రీథింగ్ మీరు యాప్లో చూసుకోవచ్చు. అండ్ మీరు ఉన్న ప్లేస్ నుంచి దీన్ని ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. బట్ అది మీకు డెలివర్ చేయరు మీ దగ్గరికి వచ్చి. బట్ వెయిటింగ్ లేకుండా మీరు ఒక 10 minutes ముందు ఆర్డర్ పెట్టుకుంటే మీరు క్యాంటీన్కి వెళ్ళేలోపు అది ప్రిపేర్ అయ్యి రెడీగా ఉంటుంది. అండ్ ఆర్డర్తో పాటు పే కూడా మీరు ఇదే అప్లికేషన్ నుంచి చేయొచ్చు. ఎందుకు ఈ యాప్ మ్యాండేటరీగా యూస్ చేయాలా, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం అవి చేయకూడదా అంటే, చేయొచ్చు స్టార్టింగ్లో. బట్ వాళ్ళు మీకు ఈ యాప్ని సజెస్ట్ చేస్తారు, నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇందులోంచి పేమెంట్ అండ్ ఆర్డర్స్ వెళ్ళాలి అని. సో ఒకవేళ మీరు ఆఫీస్కి వెళ్తున్నట్లయితే కనుక కంపల్సరీ మీకు క్యాంటీన్లో ఏమైనా ఆర్డర్ చేయాలి అంటే హంగర్ బాక్స్ యాప్ మీ ఫోన్లో ఉండాల్సిందే. ఈ యాప్ని ఎలా యూస్ చేయాలి అండ్ ఎలా ఆర్డర్ చేయాలో నేను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ మీరు ఈ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి. లోగో ఇలా ఉంటుంది. అండ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు హోమ్ పేజ్లో ఇలా ఆప్షన్స్ చూపిస్తుంది. మీరు ఫస్ట్ టైం యూస్ చేస్తున్నారు కాబట్టి న్యూ టు హంగర్ బాక్స్ సైన్ అప్ మీద క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత మీరు సిటీ అండ్ కేఫ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మీ లొకేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ లొకేషన్ అయితే సిటీ ప్లేస్లో హైదరాబాద్ అండ్ కేఫ్ ప్లేస్లో డెక్కన్ పార్క్ ఆర్ సినర్జీ పార్క్ అలా చూస్ చేసుకుంటారు. అండ్ సైన్ అప్ చేసుకోవడానికి కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మీ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి, మీ టీసీఎస్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. అండ్ ఫోన్ నంబర్, పాస్వర్డ్, ఎనీ 8 characters పాస్వర్డ్ చూస్ చేసుకొని సైన్ అప్ చేయండి. అండ్ సైన్ అప్ అయ్యాక మీరు మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్తే లాగిన్ విత్ ఓటీపీ ఆర్ వితౌట్ ఓటీపీ అని 2 options ఉంటాయి. లాగిన్ విత్ ఓటీపీ చూస్ చేసుకొని మీ ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆటోమేటిక్గా అది ఫెచ్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ మీకు మీరు సైన్అప్కి యూస్ చేసిన 8 characters పాస్వర్డ్ అక్కడ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి. సైన్అప్ చేసిన తర్వాత మీకు హోమ్ పేజ్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్ చేసుకున్న సిటీ లైక్ కేఫ్ కనిపిస్తుంది. అండ్ డిన్నర్ ఆర్ బ్రేక్ఫాస్ట్, లంచ్, ఎనీథింగ్ అవైలబుల్ ఉన్నవి మీరు ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పేమెంట్ ప్రాసెస్ విషయానికి వస్తే మీకు హంగర్ బాక్స్ వ్యాలెట్, క్రెడిట్, డెబిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటాయి. బట్ మీరు ఇవన్నీ ఈ యాప్ నుంచి పే చేస్తారు, డైరెక్ట్గా ఫోన్పే నుంచి అలా కాకుండా. ఇక్కడ చూపిస్తున్నట్లు మీరు ఇక్కడ నుంచి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చూస్ చేసుకొని పే చేసేయచ్చు. ఇప్పుడు మనం హంగర్ బాక్స్లో ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మీరు ఈ అప్లికేషన్ని ఆఫీస్లో ఉన్నప్పుడు మాత్రమే యూస్ చేయగలరు, ఆఫీస్ టైమింగ్స్లో మాత్రమే. ఒకవేళ క్యాఫెటేరియా ఆర్ క్యాంటీన్ క్లోజ్ ఉన్నప్పుడు మీరు ఈ అప్లికేషన్ని యూస్ చేయలేరు. జస్ట్ అక్కడ మీ ఫుడ్ పార్ట్నర్స్ అవైలబుల్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ అప్లికేషన్ని యూస్ చేసుకోగలరు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు సండే ఆర్ సాటర్డే అట్లా ట్రై చేస్తే మీకు రాదు, ఇక్కడ ఏం ఫుడ్ చూపించదనమాట. మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీ క్యాంటీన్ టైమింగ్స్ అప్పుడు హంగర్ బాక్స్ యాప్ ఓపెన్ చేయండి. అప్పుడు మీకు ఫుడ్ పార్ట్నర్స్ కనిపిస్తారు. ఆ ఫుడ్ పార్ట్నర్స్లో మీ క్యాంటీన్ పార్ట్నర్ ఎవరో తెలుసుకొని దాని మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఆ క్యాంటీన్లో అవైలబుల్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఇలా డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఇక్కడ మీకు కావాల్సిన ఐటమ్స్ మీరు ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. బెవరేజెస్, శాండ్విచ్, హెల్త్ డ్రింక్స్, సలాడ్స్, సూప్స్ చాలా ఉంటాయి అన్నమాట. అన్నీ మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కావాల్సిన ఐటమ్ మీద యాడ్ అని క్లిక్ చేస్తే అది కార్ట్కి యాడ్ అవుతుంది. దాని తర్వాత మీరు ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ టు పే క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది. ఫోన్పే ఆర్ గూగుల్ పే ఎనీథింగ్ మీరు చేసేయచ్చు అక్కడి నుంచి. అండ్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత, పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక స్కానర్ చూపిస్తుంది ఎవ్రీ ఆర్డర్కి.
మీరు ఏ ఐటెం ఆర్డర్ పెట్టినా కూడా మీకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ని మీ క్యాఫెటేరియాలో ఒక ట్యాబ్లెట్ ఉంటుంది హంగర్ బాక్స్ రిలేటెడ్. సో అక్కడ మీరు స్కాన్ చేయాలి ఎవ్రీ ఆర్డర్కి. అండ్ మీ ఆర్డర్ రెడీ అయ్యాక మీరు వెళ్ళి దాన్ని కలెక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద ప్రాసెస్ గైస్. హంగర్ బాక్స్ యూస్ చేయడం చాలా ఈజీ. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి డిస్ప్లే చేస్తాను. ఆ ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయొచ్చు హంగర్ బాక్స్ రిలేటెడ్ ఎలాంటి క్వైరీస్ ఉన్నా. మీ వ్యాలెట్ లింకప్ అయినా అదర్ ఏమైనా ఇష్యూస్ మీరు ఫేస్ చేస్తే hello@hungerbox.comకి మెయిల్ చేయండి. అండ్ ఆల్రెడీ మీకు హెచ్డిఎఫ్సి ఆర్ ఐసిఐసి ఫుడ్ కార్డ్స్ ఉంటే మీరు అవి యూస్ చేసి కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. బట్ హంగర్ బాక్స్లో మీ ఫుడ్ కార్డ్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ కార్డ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అక్కడ మీరు మీ ఫుడ్ కార్డ్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఒక విషయం ఏంటి అంటే మీరు హంగర్ బాక్స్ వ్యాలెట్ క్యాష్లో ఉన్న క్యాష్ అదర్ వెబ్సైట్స్ లైక్ జొమాటో, స్విగ్గీ లాంటి యాప్స్లో యూస్ చేసుకోలేరు. సో హంగర్ బాక్స్ గురించి ఎవ్రీథింగ్ క్లియర్ అని నేను అనుకుంటున్నాను. దిస్ ఈస్ ద వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.